దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. కొద్ది నిమిషాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం చదువుకుందాం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆమేన్. నిన్నటి దినాన మరి గుడ్ ఫ్రైడే మెసేజ్లో ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము మరి 13, 14 నుంచి కింద వచనాలు గమనిస్తే మునుపు దూరస్థలమైన మనం యేసయ్య ద్వారా సమీపస్థలమయ్యామన్న సంగతి నిన్నటి దినాన విన్నాం. అయితే ఇప్పుడు సమీపస్థలమైన మనము యేసుక్రీస్తు అనే మూలరాయి మీద ఒక చక్కటి ఇంటిగా కట్టబడుతున్నామంట. ఎవరు నివసించటానికి? తండ్రి అయిన దేవుడు నివసించటానికి వీలుగా యేసుక్రీస్తు ప్రభువారు మన పునాదిగా ఉంటుండగా మనము ఒక చక్కటి ఇంటి వలె అమర్చబడి కట్టబడుచు ఉన్నాము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో ఎందుకు నివాసయోగ్యం కానటువంటి మన దేహాలను, మన జీవితాలను, చనిపోయిన స్థితిలో ఉన్న మన బ్రతుకులను, దేవునికి ఎడమై సంచరిస్తున్న మన జీవితాలను యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తం ద్వారా కడిగి క్షమించి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా చేసి మరలా మనలో దైవ స్వభావానికి సంబంధించిన విధముగా మన జీవితాలను దేవుడు నివసించటానికి వీలుగా మన హృదయాలను ఆయన కట్టుచున్నాడు. అందుకనే రక్షించబడిన వ్యక్తి మరి ఒకసారి రక్షించబడి నేను అయిపోయింది, నా ఆశీర్వాదం అయిపోయింది, నేను పరిశుద్ధుడిని అయిపోయాను, నేను పరిపూర్ణుడిని అయిపోయానని మనం ఫీల్ అయిపోవటం కాదు. కానీ రక్షించబడిన వ్యక్తి దినదినము ఆయనలో చక్కగా అమర్చబడుతూ కట్టబడాలి. హల్లెలూయా. దట్ ఈస్ ద టాస్క్ ఫర్ ద సాల్వేషన్ పీపుల్. రక్షించబడవలసిన వ్యక్తులేమో దూరం నుంచి దగ్గరతనం కావాలి, రక్షించబడిన వ్యక్తులేమో దగ్గరైన మనము ఆయనలో అమర్చబడుతూ మరి ఆయనకి ఆయాసకరమైన ఇంకా మన జీవితాలు ఏదన్నా ఉంటే ఆయనకు నచ్చినవి, ఆయన మనం కలిగి ఉండవలసినవి ఏదైతే మనం కలిగి ఉండాలో ఇలా ఆయనలో ఒక చక్కటి దేవాలయమగుటకు ఆయన వచ్చి నివసించినట్లుగా మనం వృద్ధి పొందుతూ ఉంటాం. అందుకని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, 3 రకాల ప్రజలు ఉంటారు. మందిరానికి రాని వాళ్ళు ఉంటారు, 2 మందిరానికి వచ్చు పోవచ్చు ఉండేవాళ్ళు ఉంటారు, 3వది మందిరానికి వచ్చి వారే మందిరం అయిపోతారు. ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను ఈ మాటలు. అదే ఇక్కడ రాయబడతా ఉంది. చక్కగా అమర్చబడి ఒక పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుతూ ఉన్నామంట. ప్రైజ్ గాడ్. సో దూరస్థలమైన మనలను దగ్గర చేసుకొని దగ్గరైన మనము ఒక పరిశుద్ధమైన దేవాలయమగుటకే దేవుడు మన ముందుంచిన ఒక పెద్ద టాస్క్. ఆమేన్. అప్పుడు ఆయన మనలో నివసిస్తాడు, మనతో ఉంటాడు, మనతో ఉండి ఆయన చేసే కార్యాలు ఘనమైనవిగా మనం ఎరుగుతాం. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నివాసయోగ్యమైన గృహముగా మన జీవితం ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి.